నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ అభినయ్ దర్శన్ అనేటువంటి పాస్టర్కి సంబంధించినటువంటి దాడి కేసు ఏదైతే ఉందో ఆ కేసును ఛేదించినటువంటి పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తే విస్తుపోయేటువంటి విషయాలు బయటపడ్డాయి. మీరు స్వయం ప్రకటిత మేధావులు అనే మాట వినే ఉంటారు. ఈ రోజు నుంచి కొత్త మాట ఒకటి బయటకు వచ్చింది. అది ఏంటంటే స్వయం ప్రకటిత పాస్టర్ అంట. అసలు ఇతను పాస్టరే కాదు. సో ఈయన అప్పులు చేసి అప్పులు పాలైపోయి అప్పులను భరించలేకుండా ఊర్లూర్లు తిరుక్కుంటా పాస్టర్ అవతారం ఎత్తాడు. ఇదే కాకుండా ఈయనకు 3 సార్లు పెళ్ళి అయిందంట. సో వాస్తవంగా ఇతను యానిమేషన్ ఇంజనీర్గా తన కెరీర్ను మొదలుపెట్టినటువంటి ఇతను ఒక బ్యాంక్ క్యాషియర్ని పెళ్లి చేసుకుని ఈయనకు పెళ్ళైన తర్వాత ఆమెకి ఉద్యోగం వస్తే ఆమె పేరు మీద కనపడిన బ్యాంకుల్లో అంతా అప్పులు చేసి నాకు సినిమా అవకాశాలు వస్తాయని చెప్పి నేను హీరో కాబోతున్నానని చెప్పి అక్కడెక్కడో ఏదో సినిమాల్లో కనీసం రిలీజ్ కూడా కాని సినిమాల్లో ఎక్కడో ఆ గుంపులో లాస్ట్లో నిలబడుకుని ఉన్నటువంటి రోళ్లు చేసి నేను సినిమా యాక్టర్ను హీరో కాబోతున్నానని చెప్పి ఆమెను నమ్మించి ఆమె పేరు మీద భారీగా అప్పులు చేసి సో ఎగ్గొట్టేటువంటి ప్రయత్నంలో ఈయన ఈ పాస్టర్ అవతారం ఎత్తాడు. సో ఆమె ఇతన్ని పసిగట్టేసి కొంచెం దూరంగా పెడితే మళ్ళీ ఆమెకి కడపకు ట్రాన్స్ఫర్ అయితే కడపకు మళ్ళీ వెళ్ళి నేను మారిపోయినటువంటి మనిషిని, మన రాకేష్ మాస్టర్ చెప్పినట్లు మార్పు చెందిన వాడే మనిషి నాకు కలలో వచ్చి ప్రభు ఈ విధంగా పాస్టర్ అవతారం ఎత్తమని చెప్పాడు. సో నేను పాస్టర్ అవుతున్నానని చెప్పి సో పాస్టర్ అవతారం ఎత్తి ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఇతను పాస్టర్గా చలామణి అవుతూ అక్కడ ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ సో మొదటి భార్యకు తెలియకుండా మరొక మహిళతో వివాహం చేసుకుని అక్కడి నుంచి పారిపోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కేసులు పెడితే మొత్తం ఈయన మీద విజయనగరము, కడప ఎక్కడ పడితే అక్కడ లెక్కలేని క్రిమినల్ కేసులు అయితే ఉన్నాయి. సో ఒక్కొక్కటి బయటపడతా ఉన్నాయి. సో ఈయన ఏమనుకున్నాడు, సో ఈయన ఏదో ఒక పార్టీ పెట్టాడు, భరోసా పార్టీ అంట. ఎవరికి భరోసా ఇవ్వడానికో తెలియదు. ముఖ్యంగా ఆయన కడప జిల్లా వాడు కాబట్టి ఇంక ఎవరికి భరోసా ఇవ్వడానికి పెట్టింటాడో మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఈ చర్చిలకు వచ్చేటువంటి క్రిస్టియన్ ఓట్లు అంటే మతం మార్చుకున్న వాళ్ళు కావచ్చు, నిజమైన క్రిస్టియన్స్ కావచ్చు, వీళ్ళ ఓట్లంతా గత ఎన్నికల్లో చీలిపోయాయి. సో వాటినంతా కన్సాలిడేట్ చేయాలి. కన్సాలిడేట్ చేసి అంటే భరోసా పార్టీకి ఏమని కాదు, వేరే పార్టీకి భరోసా ఇవ్వడానికి కోసము వాళ్ళ దగ్గర ప్యాకేజ్ మాట్లాడుకోవడం కోసము ఒక చిన్న ఎత్తు వేశాడు, పార్టీ పెట్టాడు. అది సరిగ్గా జనాల్లోకి వెళ్ళకపోగా సో ఇప్పుడు మనము కొత్త స్టంట్ వేద్దాము. ఏంటంటే నా మీద దాడి, ఇతని మీద ఇతనే దాడి చేపించుకొని దాన్ని వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేసి అంటే ఇప్పుడు ఆ దాడి చేసిన తర్వాత ఎవరైనా ఏం చేస్తారు, పోలీసులకు కంప్లైంట్ ఇస్తారు. ఈయన ఏం చేసినాడంటే ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తాడు, నాకు ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నమ్మకం లేదు అంట. ఈయన చేసేటువంటి లత్కూరు పనులకు ఇంకా అమెరికా నుంచి రా ఏజెంట్లని పిలుచుకురావాలన్నా ఏంది. కాబట్టి సో పోలీసుల చేతిలో అడ్డంగా దొరికిపోయాడు. ఈయన చేసినటువంటి పాపాల చిట్టా మొత్తం నిన్న ఎస్పీ గారు బయట పెట్టారు. సో ఇతను ఒక ఫ్రాడు, పాస్టర్ కానే కాదు, స్వయం ప్రకటిత పాస్టరు. ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసి అప్పుల బాధలు భరించలేకుండా పాస్టర్ అవతారం ఎత్తి సో ఈ ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర వాళ్ళను పెళ్లి చేసుకుంటున్నట్లు నటించి వాళ్ళ దగ్గర కూడా డబ్బులు కొట్టేశాడు. ఇలా డబ్బులు కొట్టడమే ఈయన వృత్తి. అదేవిధంగా వరకట్న వేధింపు కేసు కూడా ఉంది ఇతని మీద. సినిమాల్లో అవకాశం వస్తుందని చెప్పి వాళ్ళ భార్యను నమ్మించి అదనపు కట్నం కోసం వేధించినటువంటి ఆ కేసుకు సంబంధించినటువంటి వివరాలు కూడా ఇప్పుడు బయటపడ్డాయి. సో ఎప్పుడైతే పాస్టర్ ప్రవీణ్ చనిపోయాడో పాస్టర్ ప్రవీణ్ శవం యొక్క సాక్షిగా వీళ్ళంతా ఎదిగి పెద్దవాళ్ళు అయిపోవాలని సో పాస్టర్ ప్రవీణ్ ఫోటోలు పెట్టుకొని వీళ్ళు డ్రామాలు ఆడడం మనం చూసాం. సో పాస్టర్ ప్రవీణ్ని ఏ విధంగా చంపారో ఆ విధంగా ఈయన్ని చంపబోతారంట. కనీసం ఆ పాస్టర్ ప్రవీణ్ అనే ఆయన నిజంగానే పాస్టర్, ఇతను పాస్టర్ కూడా కాదు, ఇతను ఎవరో కూడా ఎవరికి తెలీదు. ఈయన ఇప్పుడు పాపులారిటీ కోసము ఈ కొత్త డ్రామాను తెర మీదకు తీసుకొని వచ్చి వాళ్ళ అనుచరులతోనే దాడి చేపించుకొని దాన్ని వీడియో తీసి దాన్ని 2 వర్గాల మధ్య 2 మతాల మధ్య గొడవలు సృష్టించి మొత్తం క్రిస్టియన్స్ అంతా ఏకం చేసి దాన్ని గంపగుత్తగా తీసుకుని వెళ్ళి ఒక పార్టీకి అమ్మేయాలని చెప్పి వేసినటువంటి ఈ ప్రణాళిక ఏదైతే ఉందో అది బెడిసి కొట్టింది. ఇప్పుడు పోలీసులు ఒక్కొక్కటిగా అతను చేసినటువంటి పాపాల చిట్టాను మొత్తాన్ని లోడి బయటకు తీసి నిన్నైతే కనుక ప్రెస్లో కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఈ మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాడు. ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తాడు, ఇది కూటమి ప్రభుత్వము నా మీద కక్ష కట్టేసింది, భరోసా పార్టీ ఎదుగుదలను జీర్ణించుకోలేకపోతుంది. సో ఒక పాస్టర్ల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి ఇదే కూటమి ప్రభుత్వానికి అని చెప్పి మళ్ళా సొల్లు కబుర్లు చెప్తారు. ఇది మొత్తం ఇతను చెప్పేవన్నీ
సొల్లు కబుర్లు, ఇతను అసలు పాస్టరే కాదు, ఇతను ఒక చీటరు, ముగ్గురిని పెళ్లి చేసుకొని మోసం చేశాడు, అప్పులు చేసి పారిపోయాడు, సినిమా అవకాశాలని చెప్పి మోసం చేశాడు. అదేవిధంగా ఈయన మీద వరకట్న కేసులు, క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. సో ఆ సినిమా అవకాశాల మోజులో పడి, దురలవాట్లకు అలవాటు పడి, సో డబ్బులు అడ్జస్ట్ చేసుకోలేక అప్పులు చేసి అప్పుల పాలైపోయి ఇప్పుడు కొత్త అవతారం, అంటే ఎవరు చేయలేదు ఈయన పాస్టర్, ఈయనే పాస్టర్ అని ఈయనే స్వయంగా ప్రకటించుకొని, ముఖ్యంగా ఇక్కడెక్కడైనా కొంచెము డెవలప్డ్ ఏరియాల్లో తిరిగితే పట్టేస్తారని చెప్పి, మిగతా పాస్టర్ల దగ్గర నుంచి ఈయనకు వ్యతిరేకత వస్తుందని చెప్పి ఏజెన్సీ ప్రాంతాలను ఎంచుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి అమాయక ప్రజలను మోసం చేసి మత మార్పిడులకు పాల్పడుతూ, అదేవిధంగా ఒంటరి మహిళలు ఉంటే వాళ్ళను టార్గెట్ చేస్తూ పెళ్లి చేసుకుంటూ 3 పెళ్లిళ్ళు చేసుకున్న మహానుభావుడు ఇతను. 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, వరకట్నం కూడా కావాలని చెప్పి వేధించాడు. సో కల్తీ లడ్డు వ్యవహారం దగ్గర నుంచి, పాస్టర్ ప్రవీణ్ మరణం నుంచి, సో వీళ్ళు 2 మతాల మధ్య గొడవలు పెట్టాలని చెప్పి ఏ విధంగానైతే ప్లాన్ చేశారో ఆ ప్లాన్ మొత్తము బెడిసి కొట్టింది. సో ప్రభు ఉండనే ఉంటాడు, ప్రభు పేరు చెప్పుకొని అమాయకులను పెళ్లిళ్ళు చేసుకుంటా మోసం చేస్తా, వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తా, ఈ భరోసా పార్టీనే కాదు ఇంకొకటి ఏందో సిపిఎఫ్ అనే పార్టీ ఏదో పెట్టి విరాళాలు కూడా సేకరించాడంటే ఆ కేసు కూడా ఉంది ఈయన మీద. సో ఇప్పుడు భరోసా అనే పార్టీ పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే డబ్బులు లేవు, డబ్బులు లేక విరాళాల కోసం పార్టీ పెట్టి, ఎందుకు డబ్బులు అంటే ఈయనకున్నటువంటి దురలవాట్లు, ఈయనకున్నటువంటి వ్యసనాలను, ఈయనకున్నటువంటి సినిమా కోరికలను తీర్చుకోవడానికి. సో ఎలాగో సినిమాల్లో అవకాశాలు రాలేదు కదా అని చెప్పి ఒక ఫైట్ సీన్ని ఏజెన్సీ ప్రాంతంలో క్రియేట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. ఇప్పుడు పోలీసుల చేతిలో అడ్డంగా దొరికిపోయాడు. సో ఇలాంటి పాస్టర్లు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా పాస్టర్కు రాజకీయాల గురించి మాట్లాడవలసినటువంటి అవసరం ఏముంది? పాస్టర్ పని ఏముంది? ఏదైనా ఒక 4 మంచి వాక్యాలు చెప్పాలా. మంచి వాక్యాలు చెప్పండిరా అంటే ప్రతి ఓడు ఇప్పుడు రాజకీయాలు మాట్లాడడము, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి చేకూరేలాగా వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి తీసుకొని వచ్చే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ అందరి పాస్టర్ల గురించి నేను మాట్లాడడం లేదు. కొంతమంది పాస్టర్లు, ఇలాంటి పాస్టర్లు, సో వీళ్ళకు రాజకీయాలతో పనేంది? చర్చిలో ప్రార్థనలోకి వస్తే ప్రార్థనలు చేయించకుండా, 4 మంచి మాటలు చెప్పకుండా, బైబిల్లో ఉన్నటువంటి ఆ వాక్యాలు చెప్పించకుండా, చెప్పకుండా రాజకీయాలు మాట్లాడతారు, సనాతన ధర్మం గురించి మాట్లాడతారు, హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడతారు. సో వీళ్ళందరినీ, సో ఎవరెవరైతే చర్చిలకు వస్తున్నారో ఈ మొత్తం సమూహాన్ని ఏకతాటిపైకి తీసుకొని వచ్చి వాళ్ళందరినీ తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారి చేతిలోనో వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగానో మలచడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇది. మీరు గనుక గమనిస్తే ఇతని మీద దాడి జరిగిన తర్వాత, దీనికి అభిమానులు ఉన్నారో లేదో నాకైతే తెలియదు, కానీ ఆ వీడియోలను వైరల్ చేసింది, పాస్టర్ మీద దాడి అని చెప్పి వైరల్ చేసింది సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ వాళ్ళే. సో ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా తప్పితే ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళ కోసం, అందరి కోసం పనిచేస్తారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేయరు. సో ఇప్పుడన్నా అర్థమైందా? ఈ పాస్టర్ ముసుగులో చేస్తున్నటువంటి రాజకీయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు ఆ రాజకీయ లబ్ధి కోసము, ఈ విధంగా 2 మతాల మధ్య గొడవలు పెట్టడం కోసం ఏ విధంగా డ్రామా అయితే వేశారో, ఇప్పుడు ఆ డ్రామాను పోలీసులు మొత్తం అతని చిట్టా మొత్తం లోడితే ఇంత పొడుగు దొరికింది కేసులు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ఈ పాస్టర్ల ట్రాప్లో అయితే పడద్దండి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.